చాలా మంది ఆవుని మెయింటెనెన్స్ చేయలేక అమ్ముకున్నాం అనుకుంటున్నారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు చిన్న ఆఫీషియల్. ఆ డిసిజన్ తీసుకునే ముందు మేము ఎంత కష్టపడ్డామో మీకు తెలియదు. ఒక్కసారి నా మాట వినండి. చాలా మంది ఆవుని మెయింటెనెన్స్ చేయలేక అమ్మేశారని కామెంట్లో రాశారు. నిజం తెలియకుండా ఆ మాట అనడం నాకు చాలా బాధ అనిపించింది. ఆ ఆవు 7 లీటర్ పాలు ఇస్తుందని నమ్మి మేము కొన్నాం. ఇంటికి తీసుకొని వచ్చి పాలు పిండినాక నిజమేందో మాకు తెలిసింది. 3 పూటల పాలు మరగబెట్టి మాకు అమ్మారని మాకు నిజం తెలిసింది. తర్వాత మార్నింగ్ పాలకు కూర్చుంటే ఒక్క చుక్క కూడా పాలు ఇవ్వలేదు. చిన్న లేగ పిల్లకి కూడా పాలు ఇవ్వలేని పరిస్థితి దాన్ని. మేము వెంటనే డాక్టర్ని పిలిచాం. ఒక్కసారి కాదు, ట్రీట్మెంట్ చాలా సార్లు చేయించాం. మెడిసిన్ కి 4000 వరకు ఖర్చు అయింది. అయినా కూడా ఏం మార్పు రాలేదు. మేము ట్రీట్మెంట్ చేయించామో లేదా అని చూడాలనుకుంటే కూడా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కూడా ఉంది వీడియో. ఒక్కసారి ఆలోచించండి. మేము మెయింటెనెన్స్ చేయలేని వాళ్ళం అయితే ఈ డాక్టర్ పైన 4000 ఖర్చు ఎందుకు పెడతాం? పాలు వస్తాయేమని మేము చాలా రోజులు వెయిట్ చేసాం. కానీ పాలు లేవు. ట్రీట్మెంట్ కి ఖర్చు పెరుగుతుంది, ఫీడ్ ఖర్చు కూడా ఉంటుంది. ఆ సిచ్యువేషన్ లో మాకు వేరే ఆప్షన్ లేదు. అందుకే 33,000కి అమ్మేసి వచ్చాం. దయచేసి ఒక్క వీడియో చూసి ఎవరిని జడ్జ్ చేయకండి. ప్రతి డిసిషన్ వెనుక ఒక స్టోరీ ఉంటుంది. మా స్టోరీ ఇదే.